కాటన్ ఎలా ఉంది? పెను విషాగ్నుల నాగము కాటువేయ ఎట్లుంటివి సాటి బోటివై ఊరక చూచుచు వేగరావే నా కంటికి రెప్పయౌ విభుని కావవే ప్రోవవే నాగదేవత నాగదేవత ఎవరక్కడ? ఏమైంది మహారాజా? ఏమైంది? విచిత్రంగా ఉంది. ఇంతకు ముందే ఎవరు ఒక స్త్రీ మా మందిరంలోకి ప్రవేశించి. ఎవరు మహారాజా? స్త్రీయా? మీ మందిరంలోకి? మమ్మల్ని నిలబడి చూస్తారే, వెళ్ళి నాలుగు మూలలో వెతకండి. నేను చెప్పలేదా మహారాజా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని? ఈ రాజ్యంలోని స్త్రీలందరూ మీ మీద పగబట్టున్నారు. ఇంతకు మీకే అపాయం జరగలేదు కదా? లేదు, జరిగిన అపాయం నుండి రక్షించారు. ఇప్పుడు ఇదంతా లీలగా గుర్తుకొస్తుంది. మహారాజా, పాముల పాప అక్కడ చచ్చిపడి ఉన్నాడు. ఏమిటిదంతా? మహారాజా, ఇదంతా ఆ స్త్రీ చేసిన పనే అయి ఉంటుంది. పాముల వాడిని చంపి ఆ పాముతో మీ ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది. మీరు చెప్పేదానికి జరిగిన దానికి పొంతన కుదరటం లేదు బావగారు. చంపాలని వచ్చిన స్త్రీ చంపకుండా ఇలా సుగంధం పూసి శృంగార చేష్టలు ఎందుకు చేస్తుంది? మోహాన్ని సూచించే ముద్రలు ఎందుకు వేస్తుంది? అదే ఆ హంతకురాలి గొప్పదనం మహారాజా. మనల్ని తప్పుదారిన పట్టించడానికి ఈ చిన్నెలన్నీ చేసింది. మేమిటూ తేల్చుకోలేకుండా ఉన్నాం, కానీ త్వరలోనే హంతకుల అంతు తేలుస్తాం. మీరు వెళ్ళండి. మా వారు మీ వద్ద 10,000 వరహాలు దాచుకున్నారటగా? అందుకు అభ్యంతరం ఏంటి? ఆ పైకి నన్ను తీసుకోమన్నారు. అందుకు అభ్యంతరం ఏంటి? త్వరగా ఇప్పిస్తే. అందుకు అభ్యంతరం ఏంటి? ఈ వరహాల శెట్టి మాట ధర్మకాట తబావతే ఉండదు. రా శ్రీమతి, కూర్చుండు కానీ. కాదులేండి, ఆ డబ్బు కాస్త ఇప్పిస్తే. కాసేపు మంచి చెడ్డ మాట్లాడుకోకుండా ఏమిటా తొందర? అయినా ఇప్పుడు ఇంటికి వెళ్ళే ఆయన లేడుగా. ఇగో ఏయించిన కారప శనగలు మా జోరుగా ఉండవు, 2 వేసుకో.
నేనే చేయించా. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఇదిగో కొత్తగా డాబా కట్టించాను, చూద్దుకెంట్రా. నువ్వు నాకేం చూపించనక్కర్లేదు. ఊరయ్యల్లో ఉత్తుపుణ్యానికి ఎంత కోపం వస్తున్నాను శ్రీమతి. ఇదిగో ఆ డబ్బు విషయం ఏంటో చెప్పు. ఇస్తానన్నానుగా మరి. నేను అలాంటి దాన్ని కాను. ఏ సరుకు ఎట్లాంటిదో ఈ వరహాల శెట్టికి బాగా తెలుసు. శ్రీమతి భయపడకు, రెండో కంటి అడిగి తెలియకుండా నేను చూసుకుంటాగా. రా శ్రీమతి. దూరంగా ఉండు. మర్యాదగా నాకు డబ్బు ఇచ్చి పంపిస్తావా లేదా? మన సంగతి ఏమిటో తేలిస్తే. లేకపోతే నా డబ్బు నాకు ఇవ్వన్నమాట. అందుకు అభ్యంతరం ఏమిటి? నా డబ్బు నాకు ఎలాగో చూస్తాను. కొత్త వాళ్ళు కోట్లింగ్ ఉందో చెప్పి నీకు బుద్ధి చెప్పిస్తాను. అందుకు అభ్యంతరం ఏమిటి? చెప్పుకో. అలాగా ఆ శక్తి ముక్కు పిండి 3 తెరువులు నీళ్లు తాగేస్తాను. ఈ కొత్త వాళ్ళు కోట్లింగ్ అంటే ఏమనుకున్నావు? మరి మాకు సెలవు ఇప్పిస్తారా? చూడు, రాత్రి నగర సంచారం కాగానే మీ ఇంటికి వస్తాను. ఎందుకు? ఎందుక? అందుకే. చూడు శ్రీమతి, నీ ఒంటి మీద ఎవరన్నా చేయిస్తే నాతో చెప్పు. వాడి తోలు చించి డోలు కట్టిస్తాను. నువ్వు ఉద్ధరించావు. నువ్వే నాకు చెయ్యక్కర్లేదు. చిచి, ఈ మగాళ్ళకి ఇదే పాడుబుద్ధి. శ్రీమతి, శ్రీమతి. కాకా గారు, ఇది సంగతి. మీరైనా న్యాయం విచారించి నా ధనం నాకు ఇప్పించండి. ఓ అదెంత పని. సర్వసేనాధిపతి గారు కూడా మనం ఎంత చెబితే అంతే. ఈ కాకారాయుడు ఉన్నంత వరకు నీకేం భయం అక్కర్లేదు. వాళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటాను. మరి నా సంగతి నువ్వు చూడాలి. ఏమిటది? అదే, చాలా రోజుల నుంచి నాకు నాకు నువ్వంటే అదే ఏదో ఇదిగా ఉంటుంది. ఉండని దుర్మార్గుడా. ఉపకారం చేయమని వస్తే ఉడతలా మొహం పెట్టుకుని నువ్వు చేసే పనిదా? లేకపోతే ఆ ముగ్గురు ముద్దాయిల్ని పిలిపించి శిక్ష వేయిస్తాను. ఆ దుర్మార్గుల్ని దీపాంతరవాసం పంపిస్తాను. తమ దయ లేకపోతే అలాంటి కామాంధులున్నంత వరకు ఈ రాజ్యంలో ఏ ఆడది బ్రతకలేదు. మాలాంటి పెద్ద మనుషులు ఉండగా నీలాంటి అందాల సుందరికి అన్యాయం జరగనిస్తావా? ఏమంటావు శ్రీమతి? తమరు తండ్రి లాంటి వారు. నా పిల్లలకు నేను తండ్రినే, కానీ నీకు కాదుగా. ఏమంటావు? మీరేదో ధర్మ ప్రభువులు రక్షిస్తారని వస్తే పెద్ద మనుషులట పెద్ద మనుషులు. చిచి, అంతా ఒకటే గోత్రం. శ్రీమతి, శ్రీమతి. అయ్యో, కొంపదీసి ఈ విషయం నలుగురికి చెప్పదు కదా. ఆంజనేయ, చూస్తున్నావా ఈ మగవాళ్ళ దౌర్జన్యం? న్యాయం చెప్పమని కోరితే వాళ్ళు నన్నే కోరుతున్నారు. కామదాసులైన ఈ పురుషుల కబంధ హస్తాల నుండి నా శీలం కాపాడుకునే శక్తి యుక్తి నాకు ప్రసాదించు స్వామి. ఎవరు? శ్రీమతేనా? ఈ వేళప్పుడు ఒంటరిగా వచ్చావు? ఏమిటి కథ? ఏముంది, మన కథే. ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు నీతో రమ్మంటావా? మరి ఎప్పుడు? వచ్చే అమావాస్య నాడు తొలిజాము కల్లా ఎవ్వరు చూడకుండా మా ఇంటికి రావాలి. పెద్ద మనుషులుగా మరి. అలవాటిగా, అందులోనూ అమావాస్య చీకటి, పైగా నెత్తి మీద ముసుగు ఉండనే ఉంటుందిగా. నిజమే మరి. వస్తా. అమావాస్య నాటి రాత్రి తొలిజాము దాటిన తర్వాత మా ఇంటికి వస్తావా? చచ్చినట్టు వస్తాను. మరి నేను వస్తా. కాకా, అమావాస్య నాటి రాత్రి రెండో జాము ప్రారంభం కాగానే వస్తావుగా? మరి నేను వస్తాను. అమావాస్య నాటి రాత్రి రెండో జాము దాటగానే మా ఇంటికి రా. అబ్బో అబ్బో, ఊరయ్యల్లో ఆ మాట ఇంటంటేనే నాకు అదో మాదిరిగా ఉంది. అట్టాగే వస్తా. మరి నేను వస్తా. అబ్బో.